ఉదాహరణకు మన దగ్గర కత్తులు ఉంటాయి కదా, కత్తులు మనకి ఇచ్చినప్పుడు వాటిని వాడుతూ ఉంటే బాగుంటాయి, అవి అట్లనే తీసి పెడితే తుప్పు పట్టిపోతాయి. అదే రీతిగా ఈరోజు దేవుడిచ్చిన వరములను మనము ఉపయోగించుకోవాలి. దేని కొరకు ఇచ్చాడు? మనకి సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు దేవుడు మనకు వరములను ఇచ్చాడు. ఆ వరములను మనం నిర్లక్ష్యము చేసి వాటితో మనకు పని లేదని, ఏ ప్రయోజనము లేదని అనుకొని మనము చేయలేనని మనమందరము కూడా మౌనంగా ఉంటున్నాం. అందుకే పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉండవద్దు. నువ్వు దేవుడిచ్చిన ఆ పిలుపు, ఏ పిలుపు అయితే నీకు ఇచ్చాడో, ఏ వరములైతే నీకు ఇచ్చాడో, వాటిని మంచి అవకాశం ఉంది నీకు పరిచర్యలో వాటిని